నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ అండ్ వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ. మీకు గుర్తుండే ఉంటుంది, నేను ఇంతకుముందు ఇంతియాజ్ గారిని ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఆయన స్వయంగా ఇంటర్వ్యూలోనే చెప్పారు, మీరు ఒకసారి రండి మేడం, ఒకసారి యూనివర్సిటీని చూడండి, మీకేమనిపిస్తుందో మీరు మీ జెన్యూన్ రివ్యూ ఇవ్వండి అని చెప్పారు. సో ఆయన చెప్పినట్టుగానే మనం ఇక్కడికి వచ్చాము. సో నేను ఉత్తరాంచల్కి ఎంటర్ అయినప్పటి నుంచి ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని అంటే ప్రతి ఒక్కరికి తెలుసండి, అసలు దీనికి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. సో నేనైతే ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకోవడానికి చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ప్రెసెంట్ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. ఈ యూనివర్సిటీ గురించి చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. మరి ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం రండి. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చదువుకునే పిల్లలకి మంచి పర్సంటేజ్ మెయింటైన్ చేసే స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ గ్యారంటీ అని ఒక టాక్ మార్కెట్లో నడుస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది ఈరోజు నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ ఇయర్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మన సౌత్ స్టూడెంట్స్లోనే సగానికి సగం మంది మంచి మంచి కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. సో ప్రజెంట్ మనతో ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్. హాయ్ హాయ్ మ్యామ్. సాయి విష్ణుతేజ. సాయి విష్ణుతేజ. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి మ్యామ్. హైదరాబాద్ నుంచి. ఓకే, సో ఈ ఇయర్ నీ ఫైనల్ ఇయర్ అయిపోయింది కదా? ఓకే, సో మంచి కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది అని విన్నాను. ఎక్కడొచ్చింది ప్లేస్మెంట్? అండ్ 3 years నీకు ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఏమిచ్చింది అంటే ఏం చెప్తావు? నేను 2021లో ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత నాకు ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా భయం వేసింది, ఎందుకంటే నార్త్ ఇండియా కంప్లీట్లీ డిఫరెంట్. మన ఏరియా దగ్గర నుంచి నియర్లీ 2000 kilometers అబోవ్, కాబట్టి కొద్దిగా భయపడ్డాను. కాకపోతే మా ఫాదర్ కూడా నా గురించి కొద్దిగా టెన్షన్ పడ్డారు, కానీ మా మదర్ మాత్రం ఒకటే డిసైడ్ అయింది ఏంటంటే వీడిని తెలంగాణలో ఉంచకూడదు, మా ఫ్రెండ్స్కి దగ్గరలో ఉంచకూడదు, ఇన్ని కొద్దిగా దూరంగా పంపిస్తే కొద్దిగా కెరియర్ మీద ఫోకస్ చేస్తాడు, స్టడీ మీద ఫోకస్ చేస్తాడు అని చెప్పి అలా అనుకొని నన్ను ఇక్కడికి పంపించారు. ఫస్ట్ 2 months కొద్దిగా ఇబ్బంది అయింది, కొద్దిగా పేరెంట్స్కి దూరంగా ఉన్నా. నేను 1 and only చైల్డ్ మా మమ్మీకి ఫాదర్కి. ఇంకా అందువల్ల కొద్దిగా నేను ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర నుంచి దూరంగా వచ్చాను. దాంతో కొద్దిగా నాకు అది కూడా టెన్షన్ ఉంటుండే. కాకపోతే 2 months తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ చాలా మంచిగా దొరికారు నాకు. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా చాలా తొందరగా మనతో బాండింగ్ ఏర్పాటు చేసుకుంటారు, చాలా మంచిగా మనతో ఉంటారు. కాబట్టి నాకు అంత ఏమీ అంత అనిపించలేదు. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ కూడా బాగానే ఉన్నారు, కాబట్టి వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మంచిగా నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఒకవేళ డౌట్స్ వస్తే నేను ఆఫ్టర్ 5 o'clock వెళ్ళినా కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని సిచ్యువేషన్స్. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా లాంగ్వేజ్ కొద్దిగా డిఫరెంట్, కొద్దిగా ఇంగ్లీష్. దాని తర్వాత మేము ఇంగ్లీష్లో మాకు క్లాసెస్ చెప్పడం జరిగింది. ఇంకా అలా జరిగింది. దాని తర్వాత ఇంకా 4th year ప్లేస్మెంట్ స్టార్ట్ అయినప్పుడు కంటిన్యూగా ఫస్ట్ 10 interviews మాత్రం నాకు ఏం రాలేదు. దాని తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని నేను గెయిన్ చేసుకొని దాని తర్వాత దాంట్లో మోడిఫికేషన్స్ చేసి, మాకు కూడా కార్పొరేట్ సెక్టర్ ఐటీ సెక్టర్లో ఉన్నారు తెలిసిన వాళ్ళు. ప్లస్ ఇక్కడ భట్టాచార్య సార్ అని చెప్పి నాకు క్లోజ్ సార్ అనమాట. ఇప్పటికీ ఆయన హ్యూమన్ రిసోర్సెస్ సార్. ఆయనకి నేను నా ప్రాబ్లమ్ షేర్ చేస్తే ఆయన సొల్యూషన్ చెప్పారు నాకు. ఇట్లా నువ్వు ఏమైనా గ్రూప్ డిస్కషన్స్ వాటిలలో ఉంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ చూపించు, ఇంకొకటి నీ పాయింట్ అనేది డిఫరెంట్ ఉండాలి, నీ వ్యూ చెప్పు, ఇంకొకటి ఏదైనా సరే ఏ ఇంటర్వ్యూకి అయినా సరే ప్రిపేర్ అయ్యి మాత్రం వెళ్ళకు. నీకు ఆన్ ది స్పాట్ నీకు ఏం ఆన్సర్ ఇవ్వాలి వస్తుంది, నీకు ఏం ఆన్సర్ ఇవ్వడం అనిపిస్తుందో అది ఇచ్చేయండి అని చెప్పారు. కాబట్టి దాని ప్రకారం నేను అన్ని వాళ్ళ గైడ్లైన్సెస్, ఇక్కడ మా భట్టాచార్య సార్ గైడ్లైన్స్ ప్రకారం నేను వెళ్ళాను. ఒక 10 interviews తర్వాత నేను ఒక ఫిటిలో అని చెప్పి ఒక బెంగళూరు కంపెనీ అదొకటి క్రాక్ చేశాను. దాని తర్వాత సొరోస్ ఇంటర్నేషనల్స్ అని చెప్పి ఉంది బెంగళూరులో, స్టార్ట్అప్ అది. ఇప్పుడు అక్కడ అదొక ఆఫర్ లెటర్ వచ్చింది. ఇది రీసెంట్లీ లాంచ్డ్ అని చెప్పి ఒక కంపెనీ ఉండే, దాంట్లో కూడా 8 lakhs per annum ప్యాకేజ్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్లో నేను చేసే దాంట్లో బెన్స్టోన్ ఇంటర్నేషనల్, మెయిన్గా ఇంటర్నేషనల్ కంపెనీ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఆ కంపెనీకి ఈ అన్నిట్లలో చూస్ చేసుకోవడానికి ఏంటంటే కారణం, ఇంటర్నేషనల్ కంపెనీ, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, నా ఫ్యూచర్ కూడా స్టార్టింగ్ బాగుంటుంది అని చెప్పి వీళ్ళు ప్యాకేజ్ తక్కువనే ఇచ్చారు. నాకు 7 to 8 lakhs ప్యాకేజ్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే నేను అది ఇంటర్నేషనల్ కంపెనీ ప్లస్ గురుగ్రామ్, నేను గురుగ్రామ్లో సెక్టర్ 48లో ఉంది కంపెనీ బెన్స్టోన్ ఇంటర్నేషనల్. రీసెంట్గా నేను ఫస్ట్ 2 months మాత్రం నాకు ట్రైనింగ్ ఉంది. దాని తర్వాత 2 months నేను ఒక వెబ్సైట్ మీద పనిచేశాను, ఇండిజినియస్గా నేనే తయారు చేశాను. ఇప్పుడు ఆన్ సర్వర్లో కూడా ఉంది, expertisestation.com అని సెర్చ్ చేస్తే నేను చేసిన వెబ్సైట్ కనబడుతుంది.
యాక్చువల్గా నేనే డిజైన్ చేశాను. దాని డిజైన్ అన్ని సెలెక్షన్స్ అంతా నావే. నా కింద ఒక సిఎస్ఎస్ టీమ్ని ఇంటర్న్స్ని అసైన్ చేశారు. మొత్తం మేము 5 మెంబర్స్ టీము, సిఎస్ఎస్ టీము, బ్యాక్ ఎండ్ టీమ్ అన్నిటిని. కాకపోతే మెయిన్ టీమ్ లీడ్ మాత్రం నేనే దాంట్లో. నా మీద ఒక మేనేజర్ ఉంటారు. ఆయన నాకు 2 months ట్రైనింగ్ ఇచ్చారు. దాని తర్వాత మాకు ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పారు. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆన్ గోయింగ్ రన్నింగ్లో ఉంది. దాని అప్డేటెడ్ వర్షన్ ఇప్పుడు నెక్స్ట్ మేము లాంచ్ చేయబోతున్నాం. విత్ ఇన్ 1 monthలో లాంచ్ చేస్తాం. అది ఏఐ వర్షన్ ఉంది. ఆ ఏఐ వర్షన్ మీద ఇప్పుడు మాకు ట్రైనింగ్ నడుస్తుంది. ఇది నైస్. అండ్ మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. యాక్చువల్లీ మా ఫాదర్ సెక్రటేరియట్లో పనిచేస్తారు, సిఎస్ దగ్గర పనిచేస్తారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమన్నారంటే, నీ ప్రయత్నం నువ్వు చేయి, జాబ్ వచ్చినా రాకపోయినా దట్స్ అల్టిమేట్ చాయిస్, నీ ప్రయత్నం మాత్రం నువ్వు చేయి, నువ్వు రిగ్రెట్ కాకూడదు ఏ విషయంలో మాత్రం అని చెప్పి మా ఫాదర్ నన్ను ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ 10 interviews నీ ఫెయిల్ అయిన తర్వాత మా ఫాదర్తో చెప్పా, ఇది ఎందుకు అవుతలేదు అది అని చెప్పానంటే, అలా ఏం డిగ్రేడ్ అవ్వకు, ఏమైనా 10 interviews అయితే 50 interviews తర్వాత ఒక ఇంటర్వ్యూ వస్తుందేమో, కానీ బెస్టే వస్తుంది కదా, ఏదో ఎట్ ద ఎండ్ బెస్టే వస్తుంది కదా అని చెప్పి ఎంకరేజ్ చేశారు. మా మదర్ మాత్రం ఎప్పుడు నాకు బాగా సపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్ నుంచి దూరం చేశారు కదా, ఇప్పుడు వెళ్ళి ఫ్రెండ్స్ని కలుస్తాయేమంటున్నారు? ఎట్ ద ఎండ్ వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చింది కాబట్టి మనం ఎంతైనా మా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు హైదరాబాద్లో. సో 8 lakhs ప్యాకేజ్, మంచి ప్యాకేజే, అది తక్కువ అని అంటున్నావు, బట్ ఇట్స్ గుడ్ ప్యాకేజ్. ఇంకా నీ ఫ్యూచర్ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్. హలో మ్యామ్. పేరు? సాయి సూర్య. సాయి సూర్య. ఎక్కడి నుంచి? నేను అనంతపూర్ నుంచి. అనంతపూర్. ఎప్పుడు జాయిన్ అయ్యావు? సో నాది 2021-25 బ్యాచ్. ఓకే. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా? ఇప్పుడు ఫైనల్ ఇయర్. ప్లేస్మెంట్ వచ్చింది? ప్లేస్మెంట్ ప్లేస్డ్ అయ్యా. ఓకే, కంగ్రాచులేషన్స్. సో అసలు నీ జర్నీ చెప్పు, ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఎలా స్టార్ట్ అయింది? సో ఆఫ్టర్ 12th అయ్యాక కన్ఫ్యూజన్లో ఉన్నామన్నమాట, ఎక్కడ చేరాలి ఏమి అని. సో ఫాదర్ ఇట్లా ఇంతియాజ్ సార్ని ఎంక్వైరీ చేస్తే ఇంతియాజ్ సార్ ఒక వే ఇచ్చారు, పాత్ ఇచ్చారు, ఇక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని సజెస్ట్ చేశారు. సో ఇక్కడికి వచ్చాక చాలా మంచి ఇక కల్చర్ కానీ ఇక్కడ నేచర్ కానీ చాలా నచ్చింది. క్లైమేట్ మెయిన్ ఇక్కడ చాలా బాగుంది, మెయిన్ స్టడీ చాలా బాగుంది. సో ఇక్కడ ఫ్యాకల్టీ కానీ చాలా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ నేను సౌత్ నుంచి వచ్చా కూడా పేరెంట్స్ టెన్షన్లో ఉంటారు, అంటే ఈ నాకు అర్థం అవుతుందా లేదా, ఇక్కడ నార్త్ ఇండియాకి వచ్చారు, సో లాంగ్వేజ్ బ్యారియర్ ఉండొచ్చు. సో అవి ఏవి లేకుండా కూడా ఇక్కడ చాలా ఇంగ్లీష్లో మనకి ఏ లాంగ్వేజ్ అయితే కావాలో ఆ లాంగ్వేజ్లో మనకి ఈజీగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎగ్జామ్స్ కానీ చాలా మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ సిఆర్సి డిపార్ట్మెంట్ వచ్చేసి ప్లేస్మెంట్ సెల్, వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో శుభా భట్టాచార్య అని వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్కి, ఇంకో రచిత్ రాష్ట్రోగి అని వీళ్ళిద్దరు టీచర్స్ టీపీఓ సెల్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్, చాలా మంచిగా ఉంటారు. సో నేను ప్లేస్డ్ అయ్యాను వాళ్ళ వల్ల, చాలా హ్యాపీ అనిపించింది. పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. సో కార్పొరేట్ లైఫ్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. 3 months ఆల్రెడీ వర్క్ చేసి వచ్చాను. ఇప్పుడు ఎగ్జామ్స్ వల్ల ఇక్కడికి వచ్చాను. 3 months వర్క్ చేసి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీకి నేను వెరీ థ్యాంక్ఫుల్ అండ్ మోస్ట్ థ్యాంక్ఫుల్ టు ఇంతియాజ్ సార్. ఓకే ఓకే. సో ఫైనల్ ఇయర్లో మంచి జాబ్ వచ్చింది. ఇంకా ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఏమైనా బ్యాడ్ మెమరీస్ ఉన్నాయా నీకు? బ్యాడ్ మెమరీస్ అంటే ఏం లేవు, అన్నీ గుడ్ మెమరీస్. బ్యాడ్ కూడా గుడ్ లాగానే మంచి, అవి ఒక మెమరీస్ ఫ్రెండ్స్తో. సో ఫ్రెండ్స్ అన్నాక ఉంటాయి. ఇప్పుడు తర్వాత వచ్చే మీ జూనియర్స్ కానీ లేకపోతే నీకు తెలిసిన వాళ్ళకి కానీ యూనివర్సిటీని సజెస్ట్ చేస్తావా? ఎస్, 100% సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి మెయిన్ చదవాలి అనుకుంటే ఇది మంచి యూనివర్సిటీ, చదువుకోవచ్చు. మనకి ఏదే ప్రాబ్లం అయితే ఉండదు చదువులో అయితే. సో రావచ్చు, సజెస్ట్ చేస్తాను. ఎంత, ఏ కంపెనీలో ప్లేస్ అయ్యో? ప్యాకేజ్ నాది వచ్చేసి క్యాపిటల్ వయా ఫిన్టెక్ టెక్ ఫైనాన్షియల్ కంపెనీ, ఇందోర్ మధ్యప్రదేశ్లో. ప్యాకేజ్ వచ్చేసి 6.5 lakh. సో ఇంకా రివైజ్ అవుతుంది ఆఫ్టర్ 4 months. సో రివైజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. మీ పేరు? విశాల్ యాదవ్. Yes ma'am. ఓకే. సో ఫైనల్ ఇయర్ అయిపోయింది కదా? No ma'am, I'm at the final year. ఓకే. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నాం మ్యామ్. ఓకే. సో కాలేజ్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చిందా? Sure, yes ma'am. ఓకే. ఏ కాలేజ్ కంపెనీలో వచ్చింది? మ్యామ్ యాక్చువల్లీ నాకు 2 types ఆఫ్ కంపెనీస్లో వచ్చినాయి, టెక్ అండ్ నాన్ టెక్లో కూడా వచ్చినాయి. యాక్చువల్గా టెక్ సైడ్లో నాకు 8 to 10 lakhs వరకు ప్యాకేజ్ వచ్చింది. కాకపోతే ఐ చూస్ నాన్ టెక్ ఓన్లీ. ఎందుకంటే మ్యామ్ ఇన్ ఫ్యూచర్లో ఫర్దర్గా నేను 2 years ఎక్స్పీరియన్స్ తీసుకొని లైక్ నా ఓన్ స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నా. బికాస్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ద నాన్ టెక్ సైడ్ ఓన్లీ మ్యామ్. సో ఐడియాస్ ఉన్నాయి కాబట్టి నేను నాన్ టెక్ సైడే తీసుకున్నా. అండ్ నాకు టూ నాన్ టెక్ కంపెనీస్ లైక్ లాంచ్ ఎట్ గ్లోబల్ అని 8 lakhs ప్యాకేజ్ తోటి వచ్చింది. అండ్ వేర్ యాజ్ నో బ్రోకర్ టెక్నాలజీస్ అని అందులో ఒక 7 lakhs ప్యాకేజ్ వచ్చింది మ్యామ్ నాకు. ఇప్పుడు నో బ్రోకర్ టెక్నాలజీ ఆ కంపెనీలో చేస్తున్నాను. ఎస్ మ్యామ్. ఓకే. సో ఇప్పుడు నీకు వచ్చిన ప్లేస్మెంట్తో యు ఆర్ సాటిస్ఫైడ్? అంటే
ఇంతకంటే బెస్ట్ వచ్చి ఉంటే బాగుండేది? నో మ్యామ్, అట్లా ఏం లేదు మ్యామ్. యాక్చువల్లీ ఐఎమ్ సాటిస్ఫైడ్, బట్ నాకు ఫ్యూచర్ గోల్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి, అది ఫర్దర్గా చేస్తా. బట్ యాజ్ పర్ ఇక్కడికి వచ్చినాక నాకు ఇంత మంచి ప్లేస్మెంట్స్ రావడం ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ మ్యామ్. యాక్చువల్లీ ఎస్. అంటే ఒక 5 years తర్వాత నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలి అనుకుంటున్నావు? ఎస్ మ్యామ్, ఐ సైడ్ రైట్. నీకు టెక్నికల్ జాబ్ వచ్చినా కానీ నేను నాన్ టెక్ చూస్ చేసుకున్నా ఫర్ ద రీజన్ నాకు నాన్ టెక్లో 5 yearsలో అయిపోద్ది అనుకుంటున్నాను. ఎస్ మ్యామ్, నాకు అట్లాంటి ఐడియాలజీ ఉంది, అట్లాంటి థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఒక 5 yearsలో స్టార్ట్అప్ నా అంతలో నేనే ఒక నాన్ టెక్ కంపెనీస్ త్రూ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నాన్ టెక్ కంపెనీలోనే వర్క్ చేసిన, సో దట్ ఐ గెయిన్ నాలెడ్జ్. లైక్ ఇక్కడికి ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చినాక నాకు నాలెడ్జ్ ఎట్లా వచ్చిందో ఆ కంపెనీలో కూడా నాకు అదే నాలెడ్జ్ వస్తుందని నేను అనుకుంటున్నాను మ్యామ్. అట్లా. ఎస్ ఎస్ మ్యామ్. సో ఓకే, నీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో? మ్యామ్ నా జర్నీ అనేది యాక్చువల్లీ ఐ బిలాంగ్స్ టు లైక్ ఫార్మర్స్ మ్యామ్. మా ఫాదర్ వచ్చేసి ఫార్మర్, అండ్ మేము ఇంత దూరం ఆలోచించలే కూడా. అండ్ బై ద ఎస్ మై ఫాదర్ ఈస్ ఎ ఫార్మర్. బై ద గాడ్ గ్రేస్ నాకు ఈ కాలేజ్ గురించి తెలిసింది అండ్ ఇక్కడ రావడం జరిగింది. మేము ఈ పాత్కి వచ్చేసాం. 2021లో జాయిన్ అయినా మ్యామ్. యాజ్ 2021లో చాలా భయంతో జాయిన్ అయినా. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ సర్కిల్ కానీ ఏదైనా సరే మ్యామ్, ఇక్కడ ఎన్విరాన్మెంట్, ఇక్కడ పీపుల్, ఇక్కడ టీచర్స్ కానీ సర్స్ కానీ ఎవరైనా లెక్చరర్స్ కానీ చాలా కేరింగ్గా చూసుకుంటారు అలా మ్యామ్. సో మిగతా ఫెసిలిటీస్ అన్ని ఇంటియాస్ గారు చెప్పినట్టుగానే ఉన్నాయా? ఎస్ మ్యామ్ 100% కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, మిమ్మల్ని ఎవరు ఏమనరు, ఫ్రీగా చెప్పచ్చు. ఎస్ మ్యామ్ ఇంతియాజ్ సార్ ఎంత చెప్పిండో దానికి 101% ఉందనే చెప్తా, ఎక్కువ ఉందని చెప్తా. ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు సార్ కూడా, అండ్ కాలేజ్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది మ్యామ్. ఏది కల్చరల్ యాక్టివిటీస్ కానీ లైక్ ప్లేస్మెంట్స్లో కానీ మనకి మన నాలెడ్జ్లో కానీ దేంట్లోనైనా లైక్ యాజ్ పర్ మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు మీకు ఐ సైడ్, లైక్ మనం కాలేజ్ అవర్స్ తర్వాత కూడా డౌట్స్ కోసం పోతే దే విల్ నెవర్ సే నో, ఐ విల్ టెల్. ఒకవేళ 9 o'clock 8 o'clock ఈవినింగ్ ఫోన్ చేస్తే కూడా దే రెస్పాన్స్ టు అవర్ కాల్స్ అండ్ దే టెల్ ఎవ్రీథింగ్. ఎస్ మ్యామ్. సో కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము అంటే కొన్ని మంచి మెమరీస్ కలెక్ట్ చేసుకొని వెళ్తాము, కొన్ని బ్యాడ్ మెమరీస్ కూడా ఉంటాయి. అలా మంచి మెమరీస్ ఏంటి, బ్యాడ్ మెమరీస్ ఏంటి? మ్యామ్ ఐ సే నువ్వు బ్యాడ్ మెమరీస్ కూడా మంచి మెమరీస్గా కాలేజ్ కన్వర్ట్ చేసింది. ఐ సే వెళ్ళిపోయే టైంకి అన్నీ అలాగే అనిపిస్తాయి. నో మ్యామ్, బ్యాడ్ మెమరీస్ కూడా మంచి మెమరీస్గా కన్వర్ట్ చేసింది. దీనికైతే నో డౌట్ 100% షూర్గా చెప్తా. కాకపోతే లాట్ ఆఫ్ మెమరీస్ ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఫెస్ట్ కానీ మన సార్స్ వచ్చినప్పుడు మనతో కోఆర్డినేట్ కావడం కానీ యాజ్ పర్ మా జూనియర్స్తో ఇంటరాక్షన్ పెట్టడం కానీ ఇవన్నీ మాకు చాలా నచ్చినాయి. అండ్ మేము రీసెంట్గా గణేష్ చతుర్థి కానీ సౌత్ ఫెస్టివల్స్ సౌత్ ట్రెడిషన్ కూడా ఇక్కడ చూపించినాం కాబట్టి నో వరీస్ మ్యామ్, చాలా బాగుంటుంది అట్లా. షూర్ మ్యామ్, డామ్ షూర్ ఐ విల్ మిస్ దిస్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీకు గుర్తుందా, ఇంతకుముందు మనం ఇంతియాజ్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక కాల్ కల్పించారు మనకి, రవి అని చెప్పి. సో ఆ స్టూడెంట్ ఇతను కూడా మంచి కంపెనీలో ప్లేస్ అయ్యాడు. మాట్లాడతా. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు రవి? ఫైన్ మ్యామ్. సో ఫైనల్ ఇయర్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎగ్జామ్స్ రాస్తే ఇంకా ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుంచి మీకు విముక్తి కలుగుతుంది. నో మ్యామ్, అట్లా ఇది ప్లేస్ వదిలిపోయేటట్టు లేదు. ఇది చాలా మంచి ప్లేస్, చాలా మంచి యూనివర్సిటీ, ఎవ్రీథింగ్ ఈస్ ఆల్ గుడ్. యా ఓకే. సో నీకు ప్లేస్మెంట్ వచ్చింది కదా? ఎస్ మ్యామ్. సో దానికి యూనివర్సిటీ నుంచి సపోర్ట్ ఎలా వచ్చింది? ఓకే. అండ్ మంచి ప్లేస్మెంట్ వచ్చింది కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా ఫస్ట్ ప్లేస్మెంట్ వచ్చిన దానికైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా మ్యామ్. మెయిన్లీ ఇంకా యూనివర్సిటీ ఎట్లా సపోర్ట్ చేశాను అంటే మల్టిపుల్స్ కంపెనీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నా కాడ 2 ఆఫర్ లెటర్స్ ఉన్నాయి, కానీ నేను ఒకటి సెలెక్ట్ చేసి నేను బెంగళూరు షిఫ్ట్ అయ్యా. ఫస్ట్ కంపెనీ అక్మెడోర్ వచ్చి, సెకండ్ నెంబర్ షాడోఫాక్స్ టెక్నాలజీస్ ఉంది. షాడోఫాక్స్ టెక్నాలజీస్ వచ్చి సెకండ్ ప్యాకేజ్ చాలా బాగుండే, సో నేను దానికి కంటిన్యూ అయ్యాను. పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు మ్యామ్, ఎందుకంటే సౌత్ నుంచి నార్త్కి వచ్చి మంచిగా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నీకేంటి ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మెమరీస్ ఏంటి? మెమరీస్ మ్యామ్, స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా ఫ్రెండ్స్తోని చిల్, ఎడ్యుకేషన్ అన్నీ ఒకటే టైంలో ఒకటే పాటు హాస్టల్లో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చాలా ఎంజాయ్ చేసినాం మేము ఫస్ట్ ఇయర్ నుంచి. ఎంజాయ్తో పాటు చదువు మొత్తం ఎవ్రీథింగ్. ఓన్లీ ఎంజాయ్ చేస్తే ప్లేస్మెంట్ రాదేమో? ప్లేస్మెంట్ వస్తుంది మ్యామ్, కానీ ఎంజాయ్తో పాటు చదవాలి, అన్నీ చేయాలి, ఆల్ యాక్టివిటీస్లో ఇంక్లూడ్ ఉండాలి. సో ఎక్కడి నుంచి రవి? మెయిన్లీ ఓల్డ్ సిటీ మలక్పేట్ నుంచి మేము, హైదరాబాద్ నుంచి. ఓకే. సో మరి నీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకా నీ జూనియర్స్ కానీ ఈ యూనివర్సిటీని సజెస్ట్ చేస్తావా? ఎస్ మ్యామ్, ష్యూర్. ఎందుకంటే ప్లస్ పాయింట్స్ ఏంటంటే మల్టిపుల్ ఇంటర్వ్యూస్ వాళ్ళు కండక్ట్ చేపిస్తారు, ప్లేస్మెంట్స్ కోసం రెడీ, ప్లేస్మెంట్స్ అసిస్టెంట్స్ మంచిగా ఉంది కాలేజ్లో, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అబౌట్ ప్లేస్మెంట్స్. సో డెఫినెట్లీ ఎస్. మీరు ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు ప్లేస్మెంట్స్ కోసం,
సో ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అని అంటే దానికి సపరేట్గా ఎంతో కొంత ట్రైనింగ్ అవసరం. ట్రైనింగ్ సో ఎస్ మ్యామ్. అది మీకు ఉత్తరాంచల్ యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుందా? ఎస్ మ్యామ్. గ్రూప్ డిస్కషన్ లాంటిది, యాప్లిట్యూడ్ లాంటిది అన్నీ వాళ్ళు ఫైనల్ ఇయర్ వచ్చేదాకా అన్నీ వాళ్ళు నేర్పిస్తారు మ్యామ్, ఎవ్రీథింగ్. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీకి రేటింగ్ ఇవ్వాలి అంటే ఎంత ఇస్తావు అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 4.9. 4.9. Yes, ma'am. ఒక్క మార్క్ ఎందుకు తగ్గింది? కొంచెం స్ట్రిక్ట్నెస్ ఎక్కువ ఉంది మ్యామ్ కాలేజ్లో. స్ట్రిక్ట్నెస్ ఎక్కువ ఉందా? అబ్బా. మరి స్ట్రిక్ట్గా లేకపోతే మీరు మాట వినరు కదా. మ్యామ్ అది కొంచెం అంటే 12 తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మ్యామ్, Yes, కొంచెం yes, ఎంజాయ్మెంట్. Mm. దట్స్ So, ఇట్. నువ్వైతే బాగా ఎంజాయ్ చేసావు కాలేజ్లో? ఎస్ మ్యామ్. ఓకే రవి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ టు మ్యామ్. సో చూసాం కదా, మనం ఒక 4 మెంబర్స్తో మాట్లాడాము. వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మాట్లాడుతుంటే నాకే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఫేస్లో ఆ ఆనందం చూస్తుంటే ఒక మంచి వైబ్ వచ్చింది నాకు. ఇదే కదా ఫైనలీ స్టూడెంట్స్కి కావాల్సింది. మంచి ప్లేస్మెంట్ కావాలి అండ్ అలాగే మంచి ప్యాకేజ్ కావాలి. సో వాళ్ళకి వచ్చిన ప్లేస్మెంట్స్కి వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అది నాకు వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకా మీకు ఉత్తరాంచల్ యూనివర్సిటీకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.